శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన కుమారుడైన మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి నేర్పినటువంటి సాధన భావ సాధన. భావరహితంగా గంటల తరబడి చేసే పూజల కంటే భావయుక్తంగా క్షణంలో చేసే పూజకు భగవంతుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఈ భావ సాధనకు స్థిరమైన భావ పరిపాలనకు గురుత్వం ఎంతో అవసరం. ఈ ప్రపంచంలోని పితృరూపం గురించిన ఆలోచన తనలో కలిగినప్పుడు తండ్రి గారైన శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రూపము, అలాగే మాతృమూర్తి రూపంలో శ్రీ జిల్లెళ్ళమూడి అమ్మవారు, గురు రూపానికి వస్తే శ్రీ రాకాడి బాబా వారు తన మనోనేత్రంలో ప్రతిబింబిస్తుంటారని మద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు బోధించారు. శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తిరస్తు.